స్వామి, నిజంగా నా చెల్లెలు వచ్చుంటే నా ముందుకొచ్చేలా చెయ్యి, నా ముందుకొచ్చేలా చెయ్యి స్వామి. డ్రైవర్, కారు పోనీ. వదలు వైదేహి, వదలు. దేవుడో, వైదేహి కాదు, జానకి. జానక్యా? ఎక్కడి నుంచి వచ్చింది జానకి? మొహం మారిపోయి పేరు మార్చుకొని ఇలా ఎన్నాళ్ళు దాగి బతుకుతూ ఉంటావు? నిన్ను నువ్వు బయట పెట్టుకోకపోతే ఏది ఆగదు, అర్థమవుతుంది. మెల్లగా, ఎవరైనా వింటే కొంపలు అంటుకుంటాయి. అనవసరంగా నీతో చెప్పాను. ఆవేశంలో నిజం చెప్పి మొదటికి మోసం తెచ్చేలా ఉన్నావు. న్యాయం జరుగుతుందంటే మోసం అంటావేంటి? నువ్వెవరో తెలియాలి. ఈ పెళ్లి జరగకూడదు. అయ్యో, నేనేదో మెల్లిగా ప్లాన్ చేస్తుంటే నాకన్నా నువ్వే ఎక్కువ కంగారు పడిపోతున్నావేంటి? నేనంతే. ఎవరికి సమస్య వచ్చినా నాకు సమస్య వచ్చినట్టే. అది పరిష్కారం అయితేనే గాని నేను ప్రశాంతంగా ఉండలేను. ఒక్క క్షణం గనుక నువ్వు నన్ను అక్కడ వదిలేసుంటే ఈ పాటికి నీ సమస్యనంతా చిటికలో తీర్చేసేదాన్ని. కాదు, ఇంకా ఎక్కువై ఉండేది. ఈ మాత్రం ఆవేశం నాకు లేకనా? తొందరపడి ఏ చిన్న తప్పు జరిగినా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నానో అంతా చెప్పాను కదా, మళ్ళీ ఆవేశపడిపోతావేంటి? నేను చెప్పాను కదా, నా కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే నేను తట్టుకోలేను. ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళలేను. అయినా ఏదో ఒకటి చేయకుండా ఇలా మౌనంగా ఉంటే ఈ పెళ్లి ఎలా ఆగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు, కానీ పెళ్లి ఆపటం పక్కా. గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి. నీ సంసారాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అంటే అది నీ పిచ్చితనం. ఎవరి కోసమో ఎవరూ రారు.
చా, శాంతాదేవి చిక్కినట్టు చిక్కి తప్పించుకుందన్నా. అక్కడ తప్పించుకుందిరా, ఇక్కడ మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. పొరపాటున శాంతాదేవి లోపలికి వెళ్ళి ఈ పెళ్లి ఆగిందే అనుకో, మేడం చేతిలో మనకి చావే. జాగ్రత్తగా కాపలా కాయండి. ఆజ్ఞా అన్నా. అలాగేనా? హ్మ్. ఎవరిదో ఫంక్షన్ అవుతున్నట్టుంది. వీళ్ళిక్కడ కూడా వచ్చేసారా? ఇప్పుడేం చేయాలి? గురువుగారు పిలిచారా? ఈయన వైదేహి గారి తండ్రి గారు. అలాగా, నమస్కారం అండి. నమస్కారం స్వామి. వైదేహి గారు ఎలా ఉన్నారు? వైదేహి ఇంకా ఇంటికి చేరలేదంట రమానంద. అదేంటి స్వామి, 10 రోజుల కిందే బయలుదేరింది కదా? కానీ ఇంతవరకు ఇంటికి చేరలేదు బాబు. మీరు కాపాడారని తెలిసి తన గురించి వివరాలేమన్నా తెలుసుంటాయేమోనని అడగడానికి వచ్చాను. తను కోలుకున్న వెంటనే మీ వివరాలు చెప్తే ఫోన్ చేసి పిలిపిస్తామని చెప్పాం. కానీ తన గురించి ఎవరికీ తెలియకూడదనుకుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏమైందో మీ దగ్గరికే బయలుదేరింది. ఏ భయంతో ముందు వెళ్ళకూడదనుకుందో అదే భయంతో మళ్ళీ వెళ్లకుండా ఉండిపోయినట్టుంది. ఇప్పుడు వైదేహి ఎలా ఉందో చూడాలనుకుంటున్నారు. ఫోటో తీశారు కదా, చూయించండి. ఫోటోలు మన సర్వానంద్ ఫోన్లో ఉన్నాయి స్వామీజీ. సరుకుల కోసం పట్నం వెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? సాయంత్రం కల్లా వచ్చేస్తాడు. సాయంత్రం వరకు ఉండి అతను వచ్చాక ఫోటో తీసుకొని వెళ్ళండి. లేదు స్వామి, నా కూతురు రాలేదని అల్లుడికి వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నారు. ముందు ఆ పెళ్లి ఆపాలి స్వామి. అతను వస్తే మా అమ్మాయి ఫోటో నాకు పంపిస్తారా? తప్పకుండా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. అలాగే స్వామి, ఇచ్చి వెళ్తాను. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. వెళ్ళిరండి. అలాగే స్వామి. ఎవరో పెద్దింట్లో వాళ్ళ పెళ్లిలా ఉంది. నువ్వు ఎవరని అడిగితే ఏమని చెప్పాలి? బయటకు పోదామంటే ఆ చెంచల రౌడీలు కాపు కాచుకున్నారా? భగవంతుడా, వాళ్ళు వెళ్ళేంతవరకు ఇక్కడెవరు దృష్టి నా మీద పడకుండా కాస్త నీడనిచ్చేలా చూడ. పెళ్లి కూతుర్ని చేశారు మామ్. ఇంకా పెళ్లి బట్టలు ఎక్కడ ఒకటే మిగిలింది. అది కూడా అయిపోతుంది బేబీ.
ఇన్నాళ్ళ నీ కష్టం ఎక్కడికి పోదు. ఇంకెవ్వరూ నీ పెళ్లి జరగకుండా ఆపలేరు. అన్నయ్య 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 నువ్వు వచ్చావు కదమ్మా, నన్ను పిలిచావు కదా, మళ్ళీ అంతలోనే ఏమైపోయావు? ఎక్కడున్నావు చెల్లెమ్మా? ఎప్పుడు ఈ అన్నయ్య ముందుకొస్తావు? నన్ను మనసారా అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావమ్మా? అయ్యగారు, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. అన్ని బానే మేనేజ్ చేశాను గాని ఒక్క దేవాంశని మాత్రం మేనేజ్ చేయలేకపోతున్నాను. ఇందాక సడన్ గా వచ్చి ఏమన్నాడో తెలుసా? నువ్వు దొంగ మరదలివి కదా అన్నాడు. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని నాకు గుండె జారిపోయింది తెలుసా. ఏదో ఒక మూలన అనుమానమైతే ఉన్నట్టుంది. ఈ పెళ్ళైపోని బేబీ, అనుమానాలు పక్కకు పోయి నీ అడుగులకి మడుగులొత్తుతాడు. మరి శాంతాదేవి పరిస్థితి ఏంటి మామ్? ఎవరమ్మా నువ్వు? అర్థమైందిలే, అందరికి జ్యూసులు ఇచ్చే. పిన్ని, వచ్చి నగలిస్తారా? వస్తున్నాను. తనా ఇంకా దొరకలేదు బేబీ, కానీ ఆ చుట్టుపక్కలకైతే రాలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు. ఏయ్, ఎవరు నువ్వు? నా రూమ్కి వచ్చావేంటి? జ్యూస్ తీసుకొచ్చాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సరే. ఎవరు బేబీ? ఎవరో పనావిడ మామ్. వచ్చే ముందు తలుపు కొట్టాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఓకే ఓకే, ఎవరైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు టెన్షన్ ఉందా? అసలు ఉందా నీకు టెన్షను? ఈ పెళ్లితో ఏ సంబంధం లేని నాకున్న టెన్షన్ కూడా నీకు లేదు. నీకు ఇలా కాదు. నీకు ఇలా కాదు. ఏమండి పెళ్లి కొడుకు గారు, ఏమండి మిమ్మల్ని నన్నా మిమ్మల్ని రండి. పిలవద్దు. ఓకే, భోజనం చేసి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. వచ్చేస్తున్నాడు చూడు. ఏంటండి? మిమ్మల్ని వైదేహి పిలుస్తుంది.
లోపలే ఉంది, మీకోసమే చూస్తుంది, వెళ్ళండి. నవ్వుతున్నారేంటండి? లోపల ఉంది, వెళ్ళండి. నాకు తెలుసు, ఇంకా లోపలే ఉందా? ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, తప్పకుండా బయటకు వస్తుంది. వైదేహి వచ్చిందంటే ఎక్కడా అని టెన్షన్ పడుతూ పరుగులు పెడతాడు అనుకుంటే ఇలా లోపల బయట అని ఈ చేతితో మాట్లాడుతున్నాడేంటి? ఇప్పటికైనా అర్థమైందా ఆయన పరిస్థితి ఏంటో? ఒక్కటే మాట పట్టుకుని కూర్చున్నారు. వైదేహి రావాలి, పెళ్లి ఆపాలి. నేనేమో బయటపడే పరిస్థితిలో లేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా ఏం చేయాలో తెలియదనే పరిస్థితి లేదు వైదేహి. ఏదో ఒకటి చేయాలి. పోనీ నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటి? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసేస్తా. అప్పుడు మేము జైల్లో ఉంటాం. తాళిబొట్టు కొట్టేస్తే పసుపు తాడు కడతాడు. పోనీ పంతుల్ని కిడ్నాప్ చేసేస్తే వద్దులే, ఏదైనా కిడ్నాపే కదా. ఒకటి కూడా పనికొచ్చే ఐడియానే రావడం లేదు. చిన్నాళ్ళు పెళ్ళిళ్ళు చేయడమే కష్టం అనుకున్నాను. చెడగొట్లో ఇంకా కష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. ఏం చేద్దాం? ఎవరి వల్ల అవుతుంది? మామ్, రాహుల్ జాగ్రత్తగానే ఉన్నాడు కదా? సకల మర్యాదలతో బాగానే చూసుకుంటున్నాను గాని ఏం చేద్దాం వాణ్ణి? పెళ్ళయ్యాక ఆలోచిద్దాం మామ్. ఈలోగా ఈ చెంచలాదేవిని మాత్రం అస్సలు రాకుండా చూసుకోండి. అన్నిసార్లు చెప్పొద్దు బేబీ. మన వాళ్ళు అక్కడే ఉన్నారు, దాన్ని లోపలికి రానివ్వరని చెప్పాను కదా. సిచ్యువేషన్ అలా ఉంది మామ్, ఏం చేయను? అవును, శాంతాదేవి అని నువ్వు అనడం తప్ప నేను వినడం తప్ప ఒక్కసారి కూడా చూడలేదు. ఆవిడ ఫోటో ఒకసారి పంపించు, ఎందుకైనా మంచిది. సరే, లైన్లో ఉండు, పంపిస్తాను. బేబీ, సెండ్ చేశాను, చూడు. ఓకే. జ్యూస్ తీసుకొచ్చాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సరే. ఈవిడా? అంత ఆశ్చర్యపోయావేంటి? నీకెక్కడైనా తగిలిందా? అయ్యో, ఎక్కడో తగలడం కాదు మామ్. ఇప్పుడు ఒక ఆవిడ కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తే పొమ్మని కసురుకున్నానే, అది ఈవిడే. ఏం మాట్లాడుతున్నావు బేబీ? శాంతాదేవి దశరథ రామయ్య ఇంట్లో ఉందా? నో బేబీ, నో. నువ్వెవరినో చూసి పొరపాటు పడుతున్నావు. శాంతాదేవి అక్కడికి వచ్చే ఛాన్సే లేదు. అబ్బా, వచ్చింది మామ్, నేను చూసానని చెప్తున్నాను కదా. బేబీ, శాంతాదేవి గనక వచ్చుంటే ఈ పాటికి నువ్వు నా కూతురు అని తెలిసిపోయి ఎప్పుడో ఇంట్లో నుండి బయటకు గెంటేసేవారు. ఇప్పుడే వచ్చినట్టుంది మామ్, ఇంతవరకు ఎవరు చూడనట్టున్నారు. చూసుంటే నువ్వు చెప్పినట్టే గొడవ జరిగేది కదా. అయితే ఎవరికంట పడకముందే మన వాళ్ళ చేతిలో ఉండాలి బేబీ. ముందు తొందరగా వెళ్ళు. ఓకే మామ్. స్రవంతి,
నిన్ను తీసుకెళ్ళడానికే వస్తున్నావమ్మా. నువ్వే వచ్చేసావు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని తొందర ఎక్కువైపోతుందత్తయ్యా మీ కోడలికి. ఈ రోజు పెళ్లికున్న తొందర రేపు పిల్లల్ని కనడంలో కూడా ఉండాలి. ఎందుకంటే నీకన్నా ఎక్కువ ఆత్రంగా అత్తయ్య ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడెప్పుడు వారసుణ్ణి కనిస్తావా అని. ఇస్తుందిలే ఊర్మిళ, ప్రత్యేకించి మనం అడగాల. ముహూర్తానికి టైం అవుతోందమ్మా. దేవుడా, ఇప్పుడేం చేయాలి?